is Santoshi. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి వ్లాగ్స్ #tulvika. ఈ రోజు మేము బీచ్కి వెళ్తున్నాం అనమాట. వైజాగ్లో ఉండి మంత్లీకి ఒకసారన్నా బీచ్కి వెళ్ళకపోతే అసలు ఎన్నో ఇయర్స్ నుంచి వెళ్ళలేదన్న ఫీలింగ్ ఉంటుంది. సో తుల్విక నాకు గివ్ మీ హగ్ అండ్ కిస్. కిస్. థ్యాంక్ యూ. హలో హాయ్, దిస్ ఇస్ సంతోషి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి వ్లాగ్స్ #tulvika. ఈ రోజు నా వ్లాగ్లో స్పెషల్ ఏంటంటే, ఆల్రెడీ చెప్పేశాను కదా మనం వ్లాగ్ స్పెషల్ బీచ్కి వెళ్తున్నాం అని. బీచ్ మాకు కొంచెం దగ్గరగానే ఉంటుంది, అంటే ఒక 15 minutes డిస్టెన్స్లో మేము బీచ్కి వెళ్ళిపోవచ్చు. ఎంత ఎగ్జైట్ అవుతుందో తుల్విక అయితే. అన్ని వీడియోలో కామెడీగా చెప్తున్నాను అని చిరాకు పడకండి. ఎవరికి ఇష్టం ఉండదు? నాకు ఇసుకలో ఆడుకోవడం ఇష్టం, తుల్వికకి ఇష్టం, రమేష్కి అస్సలు ఇష్టం ఉండదు. రమేష్ లాగా బీచ్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఒకసారి కమెంట్ చేయండి, ఎంతమంది ఉన్నారో చూస్తాను. అండ్ పెళ్ళి అయిన తర్వాత ఏంటంటే, అక్కడ గట్టు కనిపిస్తుంది కదా, అక్కడ కూర్చోపెట్టి నన్ను ఇంటికి తీసుకొచ్చేసేవాడు అనమాట. ఇసుకలోకి వెళ్దాం, బీచ్లోకి దగ్గరికి వెళ్దాం అంటే అస్సలు ప్రిఫర్ చేసేవాడు కాదు, తీసుకెళ్లేవాడు కాదు. కానీ ఇప్పుడు తుల్విక అలా కాదు. తుల్విక వల్ల నా కోరికలు కొని తీరుతున్నాయి. అది ఇసుకలోకి తీసుకెళ్తేనే కానీ అసలు ఇంటికి రాదు, పేచి పెడుతుంది అనమాట. బీచ్ విషయంలో అసలు ఏ విషయానికి అంతా నాకు అది కావాలి అనేసి ఏడ్ చేసి దొండరేసే వాళ్ళు ఏం ఉండవు. కానీ బీచ్ దగ్గరికి వెళ్తే డెఫినెట్గా అలుగుతుంది, చాలా అలుగుతుంది ఇసుకలోకి తీసుకెళ్ళకుండా ఇంటికి వచ్చేస్తే. సో మేమైతే ఆ బీచ్కి రీచ్ అయిన తర్వాత అక్కడి నుంచి ఇందిరాగాంధీ చిల్డ్రన్ పార్క్ వెళ్ళాం. మాకు కొంచెం దగ్గర అయితే ది ఎబిలిటీ పార్క్ ఉంటుంది స్టార్టింగ్లో, అది కొంచెం దగ్గర, కొంచెం కాదు అది బాగానే దగ్గర. ఇది కొంచెం దూరం, ఇది కృష్ణుడి టెంపుల్ దగ్గర ఉంటుంది అనమాట. స్లైడింగ్ అని ఇక్కడ కూడా గేమ్స్ ఉంటాయి, కానీ ఆ పార్కు కొంచెం కొత్తది అవ్వడం వల్ల ఆ పార్కులో కొంచెం గేమ్స్ అనేవి కొంచెం ఎక్కువ ఉంటాయి చిన్నపిల్లలకి. దట్టు 5 years బిలో వాళ్ళే ఎక్కువ ఆడుతూ ఉంటారు ఆ పార్కులో. ఇక్కడ ఏంటంటే చిన్నపిల్లలకి పెద్ద వాళ్ళకి అంటే డిఫరెన్స్ లేకుండా అందరూ ఆడుతూ ఉంటారు. అబౌవ్ 15 years 16 years వాళ్ళు కూడా ఉయ్యాలు అవి ఊగుతూ ఉంటారు అనమాట. అక్కడ ఉంటారు కదా వాచ్మెన్, అన్నీ చెప్తూ ఉంటారు, ఏంటి ఇది చిన్నపిల్లలకి మీరు ఓక్కండి అని అంటున్నా ఎవరు కూడా పట్టించుకోరు ఆయన్ని. సో స్లైడింగ్ అది పిల్లలు అందరూ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ పార్క్ ఈ పార్క్ డిఫరెన్స్ ఏంటో చెప్తాను మీకు. ఆ పార్క్లో ఏంటంటే మేము ఉయ్యాల గురించి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. మేము ఉయ్యాల గురించి వెయిట్ చేస్తున్నాం, అప్రాక్స్గా ఒక 5-10 minutes నుంచి వెయిట్ చేస్తున్నాం. వాళ్ళు మాకు ఇస్తారు కదా అని చూస్తే ఈలోపు ఒక ఆవిడ వచ్చి ఏంటి బాగా ఏడుస్తుంది, ఒక్క 2 minutes అన్నది. ఆ 2 minutes కాస్త 10 minutes చేసింది. మాకు చిరాకు వచ్చింది అనమాట. వెయిట్ చేసి పిల్లలందరికీ ఉయ్యాలంటే ఇష్టం. సో ఒకళ్ళు వెయిట్ చేస్తున్నారు మన గురించి, వాళ్ళకి ఇచ్చేయాలి అనే ఇంటెన్షన్ కూడా ఆవిడకి లేదనమాట. ఆ విషయంలో నాకు చాలా చిరాకు వచ్చింది. మేము ఇంకా అడుగుతున్నాం, ఏంటి చాలా టైం అయిపోతుంది ఇవ్వండి అంటుంది. ఒక్క 2 minutes అంటుంది. చాలా చిరాకు వచ్చింది నాకైతే. ఫైనల్లీ ఉయ్యాల అయితే ఇచ్చింది. అక్కడ ది ఎబిలిటీ పార్క్లో ఎలా ఉంటుందంటే, ఎవరైనా ఒకళ్ళు వెయిట్ చేస్తారు, ఒక 2-3 minutes ఎవరైనా పిల్లలన్నా ఊగిస్తారు. దట్టు 5 years లోపు పిల్లలే ఎక్కువ ఉంటారు అక్కడ. ఎవరైనా ఒకళ్ళు వెయిట్ చేస్తున్నారంటే, అమ్మో వీళ్ళు వెయిట్ చేస్తున్నారు, ఓకే వీళ్ళకి ఇవ్వాలి, మనం వేరే గేమ్స్ షిఫ్ట్ అవుదాం అనేసి అనుకుంటారు. అలాగే ఉంటుంది. మేము కూడా ఎవరైనా వెయిట్ చేస్తున్నారంటే, ఓకే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, వాళ్ళకి ఇవ్వాలి, మనం వేరే గేమ్కి షిఫ్ట్ అవుదాం అనేసి ఇంటెన్షన్తో ఉంటాం మేము కూడా. సో అది ఇక్కడ లేదు అని నాకు అనిపించింది. రమేష్ వద్దన్న నేను వచ్చినందుకు నాకు బాగా అయిందనమాట. ఫైనల్లీ తుల్విక అయితే హ్యాపీగా ఉయ్యాలూగింది. దట్టు కార్ కూడా ఎక్కించాం. ఒక రౌండ్ అయితే 60 అండ్ డబుల్ రౌండ్స్ అయితే 100 అలా ఛార్జ్ చేస్తారన్నారు. అక్కడి నుంచి మళ్ళీ బయటకు తుల్వికకి ఇంటి దగ్గర నుంచి పప్పాయ పట్టుకెళ్ళాం. మేము మూరి మిక్సర్ తీసుకున్నాం. బీచ్ రోడ్కి వెళ్ళి కన్ఫామ్గా మూరి మిక్సర్ తినకుండా ఎవరు ఇంటికి రారనుకుంటా. మూరి మిక్సర్ కొంచెం డిఫరెంట్గా ఏం ట్రై చేసామంటే, మూరి మిక్సర్లో బజ్జీ ప్లస్ మ్యాంగో వేయించారు. మ్యాంగో స్లైసెస్ అమ్ముతూ ఉంటారు కదా, వాళ్ళకి 20 rupees ఎక్స్ట్రా ఛార్జ్ చేశారు. బట్ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, డిఫరెంట్ టేస్ట్, అన్నీ కలిపి తింటే బాగుందన్నమాట. సో ఒక విషయం చెప్తాను ఇప్పుడు మీ అందరికీ. మెన్స్కి హాలిడే వచ్చినప్పుడు లైక్ వాళ్ళు డైలీ బయటికి వెళ్ళి రావడం వల్ల ఆ ట్రాఫిక్ కానీ ఆ సిగ్నల్స్కి ఆ ఎండకి చాలా చిరాకు పడుతూ ఉంటారు. వాళ్ళకి హాలిడే వస్తే ఇంట్లోనే టైం స్పెండ్ చేయాలి, ఇంట్లోనే ఉండాలి, రిలాక్స్ అవ్వాలి అని అనుకుంటారు. అది వైఫ్స్కి ఏంటంటే, ఇంట్లో డైలీ ఉంటారు కదా, డైలీ అలా అన్ని పనులు చేసుకుని పిల్లలతోని ఇవన్నీ చేసుకుని చూసుకున్నప్పుడు వాళ్ళకి ఒక్క రోజన్నా అలా బయటికి వెళ్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. దట్టు నేను చెప్పే విషయం ఏంటంటే, వాళ్ళకి మీరు వీక్లీ తీసుకెళ్ళే అవసరం లేదు, మంత్కి ఒకసారన్నా మీకు దగ్గరలో ఉన్న పార్క్, మీకు దగ్గరలో ఏముంటుంది, నేను ఇక్కడికే తీసుకెళ్ళాలి అక్కడికే తీసుకెళ్ళాలని లేని కండిషన్స్ ఏం పెట్టరు. రోజు ఇంట్లోనే ఉంటావు కదా అన్నాడు, అలా బయటికి వెళ్ళొద్దాం అనేసి ఒక కిరాణా షాప్కి తీసుకెళ్ళినా, ఒక పార్క్ తీసుకెళ్ళినా, ఎక్కడికి తీసుకెళ్ళినా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కన్ఫర్మ్గా ఇది 10 మంది చెప్పుకుంటారు అనమాట, మా ఆయన ఇలా తీసుకెళ్తారు అనేసి. చాలా కొంచెం మాకు కూడా రిలాక్సింగ్గా ఉంటుంది. అలా ఇంట్లోనే ఉండి 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 చిరాకు వస్తుంది. సో డెఫినెట్గా
ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలాంటివన్నీ బాగా చెప్తావు, నీకేం తెలుసు ఇంట్లో ఎన్ని ఖర్చులు ఉంటాయో, ఈఎంఐలని అవన్నీ ఇవన్నీ ఎన్ని కట్టాలి, బయటకు వెళ్తే బోల్డ్ ఖర్చు అని అనుకునే వాళ్ళకి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు కష్టపడిన దాంట్లో ఒక 500 అన్నా మీరు మీ ఫ్యామిలీ కోసం తీయలేరా నెలకి? కన్ఫర్మ్గా తీయగలుగుతారు, ఎలాంటి వాళ్ళన్నా తీయగలుగుతారు. ఒక 500 కాకపోయినా మీకు దగ్గరలో ఉన్న ఒక చిన్న ప్లేస్ నన్న పిల్లలు తీసుకెళ్తే వాళ్ళు ఆ గేమ్స్ ఆడుతూ ఉంటే వాళ్ళు పడే ఆ సంతోషం ఎంత హ్యాపీగా ఉంటుందంటే, వాళ్ళు ఆడుకొని నవ్వుకుంటుంటే తుల్విక ఆడుతూ నవ్వుతుంది మమ్మ అంటే నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. డెఫినెట్గా దీన్ని మళ్ళీ మళ్ళీ తీసుకెళ్ళాలి అని అనిపిస్తుంది అనమాట. సో డబ్బులు అంటారా, మనకి ఉన్నంతలో ఖర్చు పెట్టుకుంటాం, లైక్ మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఖర్చు పెట్టుకుంటాం. మన దగ్గర డబ్బులు లేనప్పుడు వెళ్ళాం, డబ్బులు ఉన్నప్పుడు ఒక 10 రూపాయలు ఉంటే 10 రూపాయల్లో రూపాయి ఖర్చు పెట్టడానికి కూడా ఆలోచించే వాళ్ళకి చెప్తున్నాను ఈ వీడియో. మీరు డెఫినెట్గా ఫ్యామిలీకి కొంచెం టైం ఇవ్వండి, మీ వైఫ్కి టైం ఇవ్వండి, అలా వాళ్ళని అడిగి తీసుకెళ్ళండి. అది మీరే ఫస్ట్ ఆవిడ అడిగి అడిగి అలిసిపోయి ఉంటారు. మీరు ఎప్పుడైనా బయటికి వెళ్దాన్నాడు అని అంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారండి. అదే జస్ట్ ఫర్ సజెషన్, మీకు నచ్చితే తీసుకోండి లేదంటే లేదు. అండ్ నన్ను దయచేసి తప్పుగా అనుకోకండి, నీకేంటి ఇలాగే చెప్తానే అసలు అనుకోండి. బయటికి వెళ్ళాలంటే రిలేషన్స్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట. మోస్ట్ ఆఫ్ ద టైం ఒక ఫ్యామిలీకి ఏంటంటే ఇంట్లో వాళ్ళు ఏమన్నా అంటారేమో, బయటకు వెళ్తున్నాం అంటే మాటికి బయటకి ఎందుకు, ఖర్చులు ఎందుకు పెడుతున్నారు అని అంటారు. బయట వాళ్ళు అనుకుంటారు ఈయనకేంటిలే చక్కగా తిరుగుతారు, బాధ్యతల బరువులు ఏమైనా కట్టేవి ఉన్నావా తీర్చే ఉన్నావా, చక్కగా తిరగనివ్వండి అని అంటారు. కానీ పిల్లలకండి ఈ ఏజ్ తప్పించి మళ్ళీ రాదు. ఇది వాళ్ళకి మంచిగా ఆడుకునే టైము, మెమరీస్ క్రియేట్ చేసుకునే టైం మీతో. సో డెఫినెట్గా ఇలా తీసుకెళ్ళండి కన్ఫామ్గా అని నేను చెప్పను, కానీ యాజ్ యూర్ విష్. వాళ్ళు అనుకుంటున్నారు, వీళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళు ఇలా ఇది చేస్తున్నారని మీరు కాకుండా మీ గురించి మీరు ఆలోచించుకున్నప్పుడే మీరు హ్యాపీగా ఉండగలుగుతారు. అండ్ జస్ట్ ఫర్ స్మాల్ సజెషన్, ఇక్కడ నేను ఇసుకలో ఆడుకుంటున్నాను. ఇసుకలో చిన్నప్పుడు ఏంటంటే ఇంటి దగ్గర అవి ఇవి బిల్డింగ్స్ అవి కట్టడానికి ఇసుక ఉండేది కదా, ఆ ఇసుకలోని మా ఫ్రెండ్స్ అందరం కలిపి గుళ్ళ కట్టేవారు. గుళ్ళ కట్టి మధ్యలోనేమో ఒక చిన్న రాయి పిక్క పెట్టి మెట్లలాగా ఇక్కడ చూపిస్తున్నాను కదా, అలా కడితే చాలా హ్యాపీగా అనిపించేది. ఇది నా గుడి, ఇది నా గుడి అని అందరం చెప్పుకునేవారు అనమాట. ఆ డేస్ నాకు తుల్వికకి చూపించాను, నాన్న మేము ఎలాగే ఆడుకునేవారు, తుల్విక కట్టి చూపిస్తే నిజంగా తుల్విక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. అదే దేవుని తీసి ఇచ్చింది అనమాట. సో ఇలాంటి మెమరీస్ అన్నీ క్రియేట్ చేసుకోండి. తిరగడం అనేది ఎప్పుడో ఒకసారి, అంటే మంత్కి ఒకసారి 2 మంత్స్కి ఒకసారి తిప్పడంలో తప్పలేదు అని నా ఫీలింగ్. జస్ట్ ఫర్ సజెషన్ మళ్ళీ చెప్తున్నాను. ఇదనమాట నా బీచ్ వ్లాగ్. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి, వీలైతే వీడియోని లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సంతోషి వ్లాగ్స్ #తెలుగు. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.